మహోన్నతుడా నీ పాదాల కొందనములు, కృపగలవడా నీ పాదాల కొందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము తండ్రి. నాయకుడను ప్రభా, ఎన్నికైనటువంటి వాడిని, పాపుల ప్రధానుడైన పరిశుద్ధులు ఇప్పుడు నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొను. నీ సహాయం చేత మమ్మల్ని నింపండి. నీ దర్శన భాగ్యం మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. లైవ్ ద్వారా వాక్యం వెళ్తూ ఉంది అనేక ప్రాంతాలకి, దేశాలకి, ఈ భూదిగంతల వరకు సువార్త వెళ్తూ ఉంది. మేము ఎక్కడో ఒక మూల నుండి దేవా తండ్రి వాక్యం చెప్తూ ఉంటే లోకమంతా ఇది వెలులాగన మనుషులకి ఇచ్చే జ్ఞానంకై నీకు వందనములు తండ్రి. నీ సహాయం చేత నింపండి దేవా తండ్రి. నువ్వు మనుషులు ఎంత జ్ఞానవంతులుగా సిద్ధం చేస్తున్నావు. ఈ పరిజ్ఞానము ద్వారాగా మేము దేవ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. దేవ ఈ సువార్త అనేక మందికి వ్యాపించిన కృప దయచేసి బలపరచుము. లైకత విగ్రహ మంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టము. నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరచుము తండ్రి. నాకు దేవ మాకు కావలసిన వాక్యం మీరు అందింపచేసి దేవా తండ్రి నీ కృప చేత మమ్మల్ని దర్శించండి ప్రభా. ఎక్కడ సాతాను ప్రభావం ఆమె తేలిబడి చేయనివద్దు, దుష్టశక్తుల యొక్క ప్రభావం ఆమె తేలిబడి చేయనివద్దు, అంధకార శక్తుల యొక్క ప్రభావం ఆమె తేలిబడి చేయనివద్దు ప్రభా. నీ శక్తి, నీ దయ, నీ కృప ఆమె తేలిబడి చేయటకు సహాయం దయచేయండి. నేను వట్టివాడని ఒప్పుకొనుచున్నాను దేవా తండ్రి. నేను దుర్మార్గుడని ఒప్పుకొనుచున్నాను తండ్రి. మా దుర్మార్గ క్రియలన్నింటినీ క్షమించి దేవా తండ్రి. వాతావరణమును, సౌండ్ సిస్టమ్ను దేవా తండ్రి, ఇంటర్నెట్ యొక్క స్పీడ్ను దేవా తండ్రి, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అంతా కూడా బాగా వెలగలట కృప దయచేసి భద్రపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాము. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ప్రార్థనాపూర్వకంగా ఈ పాట పాడుకుందాం. 180వ పాట, ఆరాధన గీతంలో 180వ పాట పాడుకుందాము. నీ చేతితో నన్ను పట్టుకో. 180వ పాట. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను. ఈ భూమిలో రాజు నీవే, నాజు ఈ రాజు నీవే, నారధిలో శాంతి నీవే. కుమ్మ
కుమ్మరించుమో జీవితాంతమో సేవ చేసేదన్. కుమ్మరించుమో నీదు ఆత్మను జీవితాంతమో సేవ చేసేదన్. నిలబడదాం. చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపో శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. రెండో శరణం ప్రార్థన పూర్వకంగా పాడదాం. ఘోర పాపిని నేను తండ్రి పాపాయుబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి పాపం పడి ఉంటిని. ఎత్తుమో శుద్ధి చేయమో లేవనెత్తుమో శుద్ధి చేయమో పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము. జీవం గల దేవ మహోన్నతుడా, నీ పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. నీ చేత్తో మమ్మల్ని పట్టుకోండి, చెక్కండి ప్రభా తండ్రి. అనుక్షణము చెక్కుము. అంధకారములో ఉన్నామని భక్తుడు పాడుతూ ఉన్నాడు. ఈ అంధకారం నుంచి మనం విడుదల దయచేసి నీ సిలువ వార్తను మేము విన్నప్పుడు దాని ప్రకారంగా జీవించే భాగ్యం మాకు మీరు దయచేసి, వినగలిగే చెవులు గ్రహించగల హృదయము దయచేసి నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి నా దోషం నా పాపం ఎక్కడ బలిపీఠం మీద ఏలుబడి చేయకుండా ఏ విశ్వాసం మీద వినిచున్న లైవ్లో వినిచిన వారి మీద కానీ సంఘ బిడ్డల మీద కానీ ఏలుబడి చేయకుండా మీరే భద్రపరచమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ఈ వారము పుట్టిక దినము అలాగే వివాహ దినములు జరుపుకుంటున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. జయం గల దేవ, మా లైవ్లో వాక్యం వింటూ దేవ మా సంఘ బిడ్డలు ఎవరైనా ఈ వారంలో పుట్టినరోజులు కానీ దేవా తండ్రి వివాహ దినములు కానీ ఇంకేదైనా యానివర్సరీలు చేసుకుంటే వారి కుటుంబంలోని నూతన సంవత్సరం ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారి నూతన జీవితం ప్రసాదింపచేసి నీ ఆత్మచేత బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలాగే యూట్యూబ్ పరిచయ ద్వారా ఈ వారం కొంతమంది సబ్స్క్రైబర్లు యాడ్ అయినారు. వారి కోసం ప్రార్థన. బాలాజీ అనే యవనస్తులు వచ్చారు. వాళ్ళ తాతగారి పేరు ఏం పేరు? వీరాసార్ గారు. వారు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పూర్వీకులు ఎవరో మన దగ్గర మార్మల్స్ పొందారు కదా. చిన్న బుల్లమ్మ అనే ఆమె అత్తగారు, వీరాసార్ గారు అత్తగారు మరి ఆ ప్రారంభ దినాల్లో ఎంతో త్యాగం చేసి ఆవిడ ఉక్కంపేట జోసెఫ్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆమె మారుమనసు పొంది రక్షించబడిన వారిలో ఒకళ్ళు. మరి ఆ బిడ్డ నిలబడితే ప్రార్థన చేద్దాం. నిలబడినాను, ప్రార్థన చేద్దాం. చూపించండి. బాలాజీ గారు నీ పేరు? వెటనరీ చేస్తాను. ప్రార్థన చేద్దాం. జయం గల దేవా, కుటుంబంలోంచి ఒక బిడ్డను తీసుకొచ్చినావు. మరి వీరాసార్ గారి యొక్క అత్తగారు చిన్న బుల్లమ్మ చేసిన ప్రార్థన మాకు తెలియదు. బిడ్డ ఏ అవస్థలో నీ సంధికి వచ్చాడో తెలియదు. నూతనముగా మా మందిరం నడిపించినావు దేవా. అన్ని జనులు నీ మందిరంలోకి వస్తారని లేఖనము నెరవేరుతున్నట్లుగా మాకు ఈ యొక్క దృష్టాంతం నుంచి విధానముకై నీకు వందనములు. బిడ్డని జ్ఞాపకం చేసుకుని
బిడ్డను దేవా తండ్రి, బిడ్డకి ఎలాంటి వాక్యం కావాలో బిడ్డకు వాక్యం అర్థమవుట కృప దయచేయండి. బిడ్డ అంచు వరకు నిలబడే భాగ్యం దయచేయండి. అందరం కూడా ప్రార్థన చేయగలిగే మెట్టు మా అందరితో ఉంచమని క్రీస్తు వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలు అన్నాను. కూర్చోండి. నేను వాక్యం చూద్దాం. వాక్యం చూడకముందు ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట దర్శించడానికి. సాధారణంగా దైవజనులు, సేవకులు, సంఘ కాపరులు కొన్నిసార్లు గృహాలను దర్శిస్తూ ఉంటారు. కానీ పాస్టర్ గారు ఆ ఇంట్లోనికి వెళ్తున్నప్పుడు వస్తారు కదా, పాస్టర్ గారు దూరం చూసి ఇంట్లో వాళ్ళు తలుపేసేసుకున్నారు. ఏం చేశారంట? తలుపేశారు. మరి లోపల ఏం చేస్తున్నారు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు చేస్తున్నది పాస్టర్ గారికి బయలుపడుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆయన చూడగానే పరుగు వచ్చేస్తే ఎవరో చెప్పారు, తలుపేశారు. తలుపేసిన తర్వాత పాస్టర్ గారు వచ్చి, అమ్మ తలుపు తీయండి, నేను వచ్చాను. పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారికి వీళ్ళు తలుపేసుకున్నట్లు తెలియదు. కానీ పాస్టర్ గారు అనుకుంటున్నారు వీళ్ళకి వినబట్టలేదో, నిద్రపోతున్నారో, లేదా బట్టలు ఉతుక్కుంటున్నారో, బాత్రూంలో ఉన్నారో అని ఆయన తలుపు కొడుతూ ఉన్నారు. లోపల ఎలాంటి శబ్దం రావట్లేదు. కనుక పాస్టర్ గారు ఏం చేశారంటే తలుపు కొట్టి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని చెప్పి వాళ్ళు తలుపు తీయకపోతే ఒక పేపర్ తీసుకున్నాడంట. ఆయన పేపర్ తీసుకుని దాని మీద ఒక చీటీ రాసి పెట్టాడు. ఆ పేపర్ మీద ఒక చీటీ రాసి పెట్టాడంట. ఏమని అంటే, ప్రకటన గ్రంథములో ఒక మాట మనం చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథంలో ఒక మాట చూద్దాము. 19వ అధ్యాయం 6వ వచనము. 19:6. ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. అది కాదు నేను చెప్తాను. ఒక్క నిమిషం నేను రిఫరెన్స్ ఎక్కడ మిస్ అయ్యాను. 2:22 క్షమించండి. ప్రకటన 2:22. 3:20. ప్రకటన 3:20 క్షమించాలి. 3:20. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని రాసి ఆ గెడకి బయట ఉన్న తలుపు ల్యాచ్కి అక్కడ తాళం దగ్గర పెడతాం, గెడ పెడతాం కదా, అక్కడ దాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. మొత్తానికి కిటికీలోని చూశారు, ఎక్కడేం చూశారో వీళ్ళు చూసి అమ్మయ్య పాస్టర్ గారు వెళ్ళిపోయారని మొత్తానికి వాళ్ళని సర్దుకుని బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత చూశారు, చదువుకున్నారు. ఓ పాస్టర్ గారు ఇలా రాసి వెళ్ళిపోయారు కదా అని చెప్పుకొచ్చి ఆఖరి ప్రార్థన ముందు కానుకలు తీశారు. కానుకలు వేసి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కానుకలు వేసి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏం చేస్తారు, ఆ కానుక సంచి తీసి కానుకలు పెట్టి తీసి దాంట్లో ఎంత ఉందో దేవుని సేవ కోసమే మిగతా అవసరాల కోసమే వాడడానికి దాన్ని లెక్క పెడతారు కదా. లెక్క పెట్టే సమయంలో ఆయనకు పెద్ద కాగితం కనబడిందంట. ఇందులోని చందా సంచిలో కాగితం కనపడింది. అది ఓపెన్ చేస్తే ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనం రాయబడింది. అందులో ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటే అని రాశాడంట. కనుక ఈ దినాల్లో ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, ఈ ఉపమానము ఈ యొక్క సందర్భం యొక్క సారాంశం ఏంటంటే, జనాలకి వాక్యము తెలియక కాదు, అందరికీ వాక్యం బాగా తెలుసు.
పాస్టర్ గారు తలుపు దగ్గర నిలుచుండి తడుతున్నానని రాస్తే అంతే ధోరణిలో, అంతే ఇదిలోని సంఘంలో నా కుటుంబస్తులు ఏం చేశారు, పెద్ద పేపర్ తోటి నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నాను కదా. వాక్యము అందరికీ తెలుస్తూ ఉంది, కానీ వాక్య ప్రకారం నడుచుకోవడం ఇబ్బంది పడుతున్నాం. మనుషులు ఈ లోకంలోని వాక్యము చేత తమను మోసం చేసుకున్నారని బైబిల్ సెలవిస్తోంది. వాక్యమును ఎవరికి అనుగుణంగా వారు మార్చేసుకుంటూ ఉన్నారు. దుష్ట దినములో ఉన్నాము. అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంట, మోసపరుతురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనము ఆలోచన చెయ్యాలి అని బైబిల్ తేటగా సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినములో మనము వాక్యము పాటించకపోవడానికి కారణము వాక్యము తెలియక కాదు, సత్యము తెలియక కాదు. నేను కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు. మీ అనుభవంలోనే మీకు తెలిసిన విషయాలు అనేకమైన ఉండవచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వింటూ తెలుసుకుని దాని ప్రకారముగా మనం నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే మోసము చేసుకుంటున్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదేనా ఒక వృత్తాంతం చూద్దాము. మనము ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా నడిపించుకున్న భాగము 2 సమూయేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము. 2 సమూయేలు 10వ అధ్యాయము పిమ్మట మొదటి వచనం చదవండి. పిమ్మట అమ్మాను రాజు మృతి నొందగా అతని కుమారుడగు అతని రాజ్యమును అతని హానాను అతని రాజ్యమును ఏలుచుండెను. దావీదు హానాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానుకును ప్రత్యుపకారము చేతుననుకుని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా. సరిపోతుందండి. ఇక్కడ మనము ఈ యొక్క వాక్యము మనము అనేక మంది పఠించుకోము. కానీ బైబిల్లో ప్రతి ఒక్కరి యొక్క ఒక సంఘటన ద్వారా, ప్రతి ఒక్కరి గుణక్షీణం ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాం. ఈ పెద్ద లెక్కలేదులే, ఏదో రాశారు చదువుకుంటాం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి జీవితం ఎందుకు రాయబడిందంటే ఇది దృష్టాంతములుగా, లోకములోని ఇది దృష్టాంతముగా రాయబడింది. దానికి పోలికగా ఆత్మీయ జీవితం అన్వయించుకోవడానికి బైబిల్లో ప్రతి ఒక్క మాట రాయబడింది. బైబిల్లో చాలా ఇంకా బైబిల్లో లేనివి అనేకమైనవి దీనికి సంబంధించిన లేఖన గ్రంథాలు ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితమునకు, క్రైస్తవ ప్రపంచానికి, లోకమునకు ఎంతవరకు మేలో ఆ మేలుకరమైన మాటలు దేవుడు తన భక్తుల ద్వారాగా రాయించాడు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథమైన బైబిల్ని. అయితే ఇక్కడ మనము తేటగా మనము పరిశీలించవలసింది ఏంటంటే హానూను, అతని పేరేం పేరు? హానూను. అందరూ చెప్పండి, హానూను కదా. కొంచెం కష్టంగా ఉందా? హానూను అనే ఆయన రాజ్యము ఏలుతా ఉన్నాడు. అంటే అతడు ఒక రాజు. ఈ హానోను అనే రాజు ఏమీ గొప్ప పనులు చేయలేదు. కానీ దావీదు హానోను తండ్రి అయిన నాహోషు, ఏం పేరంట? నాహోషు ఏం చేశాడంట? దావీదునకు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానునకు ప్రత్యుపకారము చేతును. తన తండ్రి ఉపకారము చేశాడు. జాగ్రత్తగా వినండి. ఎవరు ఉపకారం చేశారంట? తండ్రి ఉపకారము చేశాడు. ఎవరికి? దావీదుకు ఉపకారము చేశాడు. దావీదు అప్పటికి ఇంకా రాజ్యంలోనికి రాలేదు. దావీదు అప్పుడు ఇంకా రాజ్య పరిపాలన చేయట్లేదు.
కానీ దావీదు ఎప్పుడైతే సింహాసనము ఇక్కడ చూడండి, దావీదు ఎప్పుడైతే సింహాసనము మీద కూర్చున్నాడో అతనికి ఉపకారము చేసేవారు అందరినీ గుర్తుపెట్టుకొని, అతను ఉపకారము చేసేవారు అందరినీ ఇది చేసుకొని, దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని గుర్తు పెట్టుకుని వారి నిమిత్తమై ఉపకారము చేయాలని ఒక తలంపు. అయిపోయిందా మీ సెట్టింగ్లు? మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఒకళ్ళు కూర్చోండి అక్కడ, లేకపోతే వెళ్ళి మీరు సైకిల్ చేస్తే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఉపకారము చేయాలి. ఎవరికి ఉపకారం చేయాలి? హానూనుకు ఉపకారం చేయాలి. ఎందుకంటే ఎవరో అతనికి ఉపకారం చేశారంట, నాహోషు ఉపకారం చేశారు. తండ్రి ఉపకారము చేస్తే కుమారునికి దాన్ని బట్టి నేనేం చేయాలి? ఉపకారము చేయాలి. రాజ్య పరిపాలన చేయకముందు, జాగ్రత్తగా వినండి, రాజ్య పరిపాలన చేయకముందు, రాజ్యములో ఏలుబడి చేయకముందు, రాజ్యములో కూర్చోకముందు ఉపకారం ఎలాగ పొందుతాడు మరొక రాజు? ఇక్కడ జరిగిన సంఘటన వృత్తాంతం అంతా మనం ఇప్పుడు లేఖనములోంచి చూడడానికి సమయం లేదు. కానీ దావీదు రాజ్యములోనికి రాకముందు, దావీదు పరిపాలన చేయకముందు, దావీదు ఇంకా సింహాసనం మీద కూర్చోకముందు అతనికి ఒక థ్రెట్ ఉంది, ప్రాణాపాయం ఉన్నది. ఎవరంటే అతని శత్రువు, అతని సొంత పిల్లనిచ్చిన మాంగారైన సౌలు ఎందుకు అతని తరుముతున్నాడు? అల్లుడి మీద ప్రత్యుపకారం ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నాడంటే, అల్లుడి విషయమై ఇశ్రాయేలు ప్రజల్లో ఒక మంచి ఉద్దేశం ఉంది. దావీదునకు 10,000 అన్నారు, సౌలునకు 1000 కొలది అని నినాదాలు చేశారు. స్లోగన్స్ వినబడుతున్నాయి. మనము కూడా ఎవరికైనా నినాదాలు చేస్తున్నప్పుడు, మనము జైలు కొడుతున్నప్పుడు పలానా వ్యక్తి పేరు చెప్పి మనము జైలు కొడుతూ ఉంటాము. ఇక్కడ 2 వ్యక్తులకి ఒకేసారి జైలు కొడుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. ఎవరికంటే ప్రస్తుతం ఉన్న రాజుకి జైలు కొడుతూ ఉన్నారు. ఇంకా అతను రాజు కాలేదు, ఒక గొర్రెల కాపరి, ఏదో ఒక చిన్న మంచి పని చేశాడని అతనికి జైలు కొడుతున్నారు. కానీ రాజునకు మించి ఒక గొర్రెల కాపరి అయిన దావీదుకు ఎక్కువ జైలు కొడుతూ ఉన్నప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్న రాజు అయిన సౌలుకి అది ఇష్టము కాలేదు. కనుక సౌలు రాజు అనుకున్నాడు, ఇతను ఉంటే ఎప్పుడైనా నాకు ప్రమాదమే. దావీదు బ్రతికి ఉంటే, దావీదు జీవిస్తూ ఉంటే, దావీదు ఈ రీతిగా నేను వదిలేస్తే ప్రజల్లో మంచి ఆదరణ పొందుతాడు. తర్వాత నేనే సింహాసనం కోల్పోవచ్చు. నా తర్వాత నా సింహాసనము నా కుమారులకు రాదు. గనుక అతను ఎలాగైనా చంపాలని, అల్లుడైనప్పటికీ కూతురు విధవరాలైపోయినా పర్లేదు, కానీ అల్లుడు ఉండకపోతే, అతను చనిపోతే ఇంకొకనైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు కూతురు అనుకుని విషపు చూపు నిలిపి అతని తరమును మొదలు పెట్టాడు. అయితే అతను తరుముతా ఉన్నప్పుడు రాజు అయిన దావీదు, అప్పుడు రాజు కాకముందు దావీదు అనేక దేశాల్లోకి పారిపోయాడు. కొన్నిసార్లు ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ దేశం మనం చూసినట్టయితే ఇది ఏ దేశం అంట? దావీదు సేవకులను అమ్మోనీల దేశము. ఏ దేశం అంట? అమ్మోనీల దేశములోనికి వెళ్ళిపోయాడు. ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సాధారణంగా శత్రు దేశంలో నుంచి ఒక మనుషుడు వస్తే అతను శత్రువే. అతను ఏ ఉద్దేశముతో వచ్చినా, అతను మంచి ఉద్దేశంతో వేరే దేశం వెళ్ళినా, శత్రువు దేశంలో నుంచి ఒక వ్యక్తి ఇంకొక శత్రు దేశంలోనికి వెళితే ఏ ఉద్దేశంతో వచ్చినా అతను శత్రువే. కానీ దావీదు విషయంలో అమోనీలు అలా ప్రవర్తించలేదు. ఎందుకంటే సౌలు రాజుకి అమోనీ దేశములకు పడటం లేదు. ఆ దినముల్లో, ఆ రోజుల్లో వారికి వైరం ఉంది, ఆ దినములో వారికి శత్రుత్వం ఉంది. సౌలును బట్టి ఎవరో ఇశ్రాయేలు దేశమును వాళ్ళు నిత్యము టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సౌలు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు? దావీదును టార్గెట్ చేస్తాడు. దావీదు పారిపోయి అమోనీల దేశంకి వెళ్ళిపోతే అక్కడ కొంత ఆశ్రయం ఇచ్చాడు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు? హనూను తండ్రి అయిన నాహాషు ఏం చేశాడు? ఆశ్రయం ఇచ్చాడు. భోజనం పెట్టి ఉండొచ్చు,
కొన్ని రోజులు పడుకోవడానికి ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు సౌలు అలా పరిగెడతా ఉంటే యుద్ధముతోటి అతన్ని రథములతోటి అతన్ని దాచిపెట్టి ఉండొచ్చు. మొత్తానికి శత్రు దేశమైన అమోనీయుల రాజు అయిన ఏం పేరు అతని పేరు, నాహాషు దావీదునకు ఉపకారము చేశాడు. దావీదుకు ఉపకారం చేసిన తర్వాత దావీదు ఎప్పుడైతే సింహాసనం మీదకి వచ్చాడో దావీదుకి ఉపకారము చేసే బుద్ధి ఉంది. 19వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే చెప్తాడు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగెను. ఎవరి కుటుంబంలో అంట? సౌలు అంటే నా మామగారి కుటుంబంలోని నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరతను? యోనాతాను. నా బావమరిది, నా స్నేహితుడు. నా బావమరిది నేను ప్రాణ స్నేహితులము. యుద్ధములోని నా మామగారు చనిపోయారు, నా బావమరుదులు చనిపోయారు. అతని కుటుంబంలో ఎవరూ లేరు. ఇప్పుడు యోనాతాను నా బావమరిది, నేను నా మామగారికి శత్రుత్వం ఉన్నప్పటికీ నా బావమరిది మాత్రము నాతో ఫ్రెండ్షిప్గా ఉన్నాడు. నాతో రహస్యముగా తన తండ్రి వేస్తున్న ప్రతి అడుగును నాకు చెప్పేవాడు. నాకు గూఢాచారిగా పనిచేశాడు. అతను కోల్పోయాను. అతనిని బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ ఒక అతను చెప్తా ఉన్నాడు, నా ఇంట్లోని ఒక అతను ఉన్నాడండి, అతడు మాకీరు, అతన్ని దాసున నేను షేబానను రాజు యెహోవాను దయచూపున నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడగగా షేబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. కుంటి కాళ్ళు గలవాడు ఒకడు ఉన్నాడు. కుంటోడు ఉంటే వదిలేరా, ఏదైనా మనం డబ్బులు ఇచ్చేసి ఏదో ఇన్సూరెన్స్ ఏదో ఇచ్చేసి ఏదో కొన్ని లక్షల డబ్బులు ఇచ్చేసి తప్పించేసుకుందాం అనుకోవచ్చు. కానీ యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు ఇంట్లో ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడు. అతను ఎలాంటి వాడంట? కుంటి కాళ్ళు గలవాడు, పోలియో వ్యాధి, అతను స్వహాగా నడవలేని వాడు ఒకడున్నాడు. బాగానే ఉంది చెప్పుకోవడానికి, కానీ అలాంటి వాడికి ఏం ఉపకారం చేయగలడు? ఏదన్నా మంచి 4 కాళ్ళు 4 చేతులు ఉంటే ఏదైనా ఉద్యోగం ఇప్పించవచ్చు, సైన్యంలో అతను చేర్చవచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇప్పించవచ్చు, లేకపోతే ఏదైనా భూమి ఇచ్చి వ్యవసాయం చేసుకోమని చెప్పొచ్చు. కుంటి కాళ్ళు గల వాళ్ళకి ఏం చేయగలము? ఏదో ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేస్తే ఆ డబ్బుతో వడ్డీతో బ్రతికేస్తాడు అనుకుంటాం. కానీ దావీదు ఉపకారం అలాగ చేయట్లేదు. దావీదు ఏం చెప్తున్నాడంటే, దావీదు 7వ వచనము, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తము. చదవండి 7వ. నిజముగా దావీదు నీవు భయపడవద్దు, తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా నిప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీగా. ఏంటంట? కుంటివాడు ఎక్కడ భోజనము చేయాలంట? నా బల్ల యొద్ద సదాకాలము భోజనము చేయాలి. కుంటివాళ్ళని చూస్తేనే మనం కొంచెం వేళాకాలంగా మాట్లాడతాం. కొంటి వాళ్ళని చూస్తే కొంచెం విప్రేమిగా మాట్లాడతాం. కొంటి వాళ్ళు ఎవడైనా ఆపుతారా, ఇటు సరి కూర్చోలేడరా బండి మీద, వాడిని ఎలా తీసుకెళ్తాము? నా తాతయ్య లేకపోతే మామ నీకు 10 రూపాయలు ఇస్తాను, ఆటో ఎక్కొచ్చాయి అని చెప్తాం మనం. కానీ దావీదు అలాగంటలేదు. ఇతడు నా బల్ల యొద్ద సదాకాలం అంటే అతడు బ్రతికినంత కాలము నా బల్ల యొద్ద భోజనము చేయాలి. కుంటివాడు అయినా పర్లేదు. ఇంకా అదేమన్నాడంటే, నీ తాతగారు ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి నీకు తెలియపోవచ్చు, ఆ డాక్యుమెంట్ నీ దగ్గర లేకపోవచ్చు, ఆ దస్తావేజులు నీ దగ్గర లేకపోవచ్చు, ఆ పాస్ పుస్తకాలు నీ దగ్గర లేకపోవచ్చు. నా దగ్గర అధికారం ఉంది కనుక అధికారము చేత ఆ డాక్యుమెంట్లు అన్నీ తీసి నీకు మళ్ళీ ఆ భూమంతా నీ చేతికి అప్పగిస్తాను. దేనిని బట్టి ఉపకారం చేయాలనుకున్నాడంటే, తన తండ్రి అయిన ఎవరంట? మెఫీబోషెతు తండ్రి అయిన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఉపకారము.
ఇక్కడ ఈ రాజును మనం చూస్తూ ఉన్నాము. నాహోషు చనిపోయాడు. నాహోషు చనిపోయిన తర్వాత అతని బదులుగా ఎవరికి ఉపకారం చేయాలనుకున్నాడు? నేను హానూనును ఉపకారము చేస్తాను. అయితే ఏం జరిగిందో వృత్తాంతంలోకి వెళ్దాము. 3వ వచనము. అమోనీయులు గనులు తమ రాజగు హానానుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకై దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకొనుచున్నావా? నీ పట్టణము నాశనము చేయవలని వారిని శోధించుటకై వారిని అడుగు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? ఇప్పుడు దావీదు మనుషులందరూ ఎక్కడి దగ్గరికి వచ్చారు? హానూను దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. దావీదు మనుషులందరూ ఎక్కడికి వచ్చారు? హానూను దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత హానూను మనుషులకు ఒక సలహా ఇస్తా ఉన్నారు. ఏంటంటే, దావీదు ఏదో నీకు ఉపకారం చేస్తాడు అనుకుంటున్నావేమో, దావీదును ఉపకారము చేయటానికి నేను పంపించట్లేదు. ఆ వేషములో నీ దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? 3వ వచనం, ఈ తట్టును నాశనము చేయవలని దానిని శోధించుటకై వాని అడుగు వేగు నిమిత్తమై పంపి ఉన్నాడని నీకు తోచట్లేదు అని ఒక చెడ్డ సలహా ఇచ్చారు. ఎందువల్ల వచ్చాడు ఇక్కడికి? చాలామంది దేవుని సువార్తను ఆ రీతిగా తీసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఉపకారము చేయడానికి వస్తే చాలామంది చాలా ప్రాంతాలు అంటారు, అయ్యా ఈమె దేవుని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లోని కలహం పెట్టడానికి ఈ సువార్త మా గ్రామం తీసుకొచ్చారండి, ఈ సువార్త మా ఇంట్లో తీసుకొచ్చారండి, మా మమ్మలను కలిసి ఉండకుండా చేయడానికే ఈ సువార్త వచ్చింది. ఎంతమంది ఆ రీతిగా దేవుని సువార్తను వక్రబుద్ధిలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపకారం, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉపకారము చేయాలి. హానూనుకు ఉపకారము చేయాలని మనస్ఫూర్తిగా సింహాసనం మీద రాజు వర్తమానం పంపితే ఆ చుట్టూన వారందరూ ఏం చేస్తూ ఉన్నారు? చెడ్డ సలహా ఇస్తూ ఉన్నారు. చూడండి, ఒక రాజు అలాగే చేస్తూ ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. మూడు సంవత్సరములకును యాజకుల మందిరం యొక్క శిథిలమైన స్థలమును బాగు చేయకే ఉండిరి గనుక యోవాషు యాజకుడైన యెహోయాదును మిగిలిన యాజకులను పిలిపించి 12:6 అంతేనండి. అప్పుడు రాజు అయిన రెహబాము, 1 రాజులు 12:6, 1 రాజులు 12వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతను సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చిదమని వారిని అడగగా వారు ఈ దినమునే ఈ జనులకు దాసుడైన వారిని సేవ చేసి మృదుమైన మాటలతో వారికి ప్రత్యుత్తరము ఇచ్చినలా వారి సదాకాలము నీకు దాసులగుదురు అని. జాగ్రత్తగా వినండి దయచేసి దేవుని సంగమా. ఇక్కడ రెహబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఒక సలహా అడుగుతున్నాడు. ఎవరిని? పెద్దలను అడిగాడు. పెద్దలు ఒక మంచి సలహా ఇచ్చారు. అబ్బాయి, నీవు ఈ ప్రజలందరూ నీకు లోబడి ఉండాలంటే నువ్వు మంచి సేవ చేయాలి. మంచి సేవ చేస్తే వారు సదాకాలం ఈ ప్రజలందరూ నీకు దాసులుగా ఉంటారు అని చెప్పాడు. అయితే రెహబాము ఏం చేశాడు? 8వ వచనము. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారు ఇలాగూ ప్రశ్న వేసెను. అయితే రెహబాము ఎవరు ఆలోచన విన్నాడంట? 2 ఆలోచనలు విన్నాడు. పెద్దల ఆలోచనలు విన్నాడు,
తర్వాత తనతో పెరిగిన యవనస్తులు, జాగ్రత్తగా వినండి యవనస్తులు, తనతో పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచన కూడా విన్నాడు. పెద్దల ఆలోచన పెడచెవిన పెట్టారు, తనతో చెప్పిన ఆలోచన అతను ఏం చేశాడు, దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు, దాన్ని చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. రెహబాము తను చేసిన దాన్ని బట్టి రాజ్యంలో కలతలు, తన యొక్క దేశంలో ఒక భాగం విడిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, యవనస్తులు అనుకుంటారు పెద్దవాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారా, అనుకోరా? నాకు వయసు నాకు కొత్తగా అనేకమైన అప్డేట్స్ వస్తున్నాయి. అప్డేట్లు సెల్లో రావచ్చు కానీ లైఫ్లో అప్డేట్ ఏమి వస్తుందా? పెద్దలకు తెలిసిన అప్డేట్ కన్నా లోకంలో మనకి పెద్ద అప్డేట్లు ఏం తెలియదు. సెల్ ఫోన్లో అప్డేట్ తెలియవచ్చు, లేకపోతే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం అప్డేట్ నీకు తెలియవచ్చు, జుట్టు కోతిలేక కత్తిరించుకోవడం అప్డేట్ నీకు తెలియచ్చు. కానీ పెద్దలకున్న జ్ఞానము మన ఎవరికైనా ఉంటుందా? ఉండదు. వారు అనుభవ జ్ఞానము కలిగిన వారు. రెహబాము ఒక రాజు, సొలొమోను జ్ఞాని గల రాజు. అతని యొక్క కుమారుడు రెహబామును మనం చూసినట్లయితే అతడు గొప్ప, సొలొమోనుకి మించిన జ్ఞానముతో పరిపాలన చేసే స్థితిని కల్పించడానికి పెద్దలు ఒక మంచి ఉపాయము చెప్పారు. పెద్దల మాటన లక్ష్యము చేయలేదు. కొంచెము మేసం వస్తే కదా, యవనస్తులు కూడా, ఆడవాళ్ళు కానివ్వండి కుర్రవాళ్ళు కానివ్వండి, కొంచెం వయసు వస్తే, కొంచెం బండి నడపడం వస్తే, లేకపోతే ఏదైనా చేసుకోవడం వచ్చే, చిన్నప్పుడు జల్ల వేసుకోవాలంటే చిన్నపిల్ల ఆడపిల్ల కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు? తల్లి దగ్గరికి పోతారు. కొంచెం జడల్లుకోవడం వస్తే నా మాట మీరు వినాలి. ఎవరు ఆలోచన? యవనస్తులు. తనతో పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచన విన్న తర్వాత రెహబాము తన దేశంలోని సగభాగము కోల్పోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది రాజ్యము గురించి నేను చెప్పటం లేదు, కానీ నువ్వు పెద్దల ఆలోచన తీసుకోకపోతే, నీ దైవజన యొక్క ఆలోచన తీసుకోకపోతే, నీకు ఆత్మలో అనుభవం కలిగిన వారి యొక్క ఆలోచన తీసుకోలేకపోతే సగము జీవితం నాశనం చేసుకునే ప్రమాదం ఉందని బైబిల్ తేటగా మనకి హెచ్చరిస్తూ ఉంది. ఎవరు ఆలోచన తీసుకుంటాం? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ మనం చూస్తే వాళ్ళ అవసరమైన మంది ఆస్తి అక్కడికి రాదు. మన జోసెఫ్కి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలాసార్లు చెప్తూ ఉంటాను. చనిపోయినప్పుడు నేను చూసినప్పుడు ఒక్కడే కనబడ్డాడు. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఒక్క మనిషే కనబడ్డాడు. భోజనం చేయడానికి 10 మంది వచ్చారు. నేను గట్టిగా పౌరుషంతో మాట చెప్తా ఉన్నాను, ఎందుకంటే మనం బుద్ధి తెచ్చుకోవాలి. చనిపోయినప్పుడు వచ్చిన వాడు ఎంతమంది అండి? ఒక్కలే. నీ శ్రమ దినంలో నేను ఆదుకోవడానికి ఒక్కలే వస్తారు. నీవు మంచిగా విలాసంగా భోజనం పెడుతున్నావు, అన్నీ చేస్తున్నావు అంటే 10 మంది కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ మనకుండేది? మనకుండే స్నేహితులు మనల్ని పాడు చేయడానికి, మన కష్టకాలంలో ఎవరో మన స్నేహితులు మన ఆదుకోరు. నిజమైన స్నేహితులు ఉంటారు. దావీదు అలాగే ఎవరో యోనాతాన్ లాంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. మన సంతోషంలో మనతో పాలు పంచేవారు మన స్నేహితులు కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ దగ్గర 10 మంది వచ్చి కూర్చుంటారు. నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు జబ్బు వచ్చినప్పుడు, నీకు జాడ్యం వచ్చినప్పుడు, నీకు తెగులు వచ్చినప్పుడు, నీకు మరణం వచ్చినప్పుడు ఎవరైతే నీతో పాటుగా ఉంటారో వాడే నిజమైన స్నేహితుడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెహబాము తనతో పాటు పెరిగిన వారి యొక్క వయస్సును బట్టి వాళ్ళ యొక్క సలహా తీసుకుని పెద్దల మాట నిర్లక్ష్యము చేశాడు. ఇక్కడ సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనంలోని 10వ అధ్యాయం 2వ గ్రంథము 10వ అధ్యాయంలో కూడా జరుగుతున్న సన్నివేశం అదే. అక్కడ దావీదు ఉపకారము చేయాలి, నేను మేలు చేయాలి, నేను దీవించాలి, ఏదో ఒకటి చేయాలంటే వచ్చిన వారందరికీ ఏం చేశారంట? చదవండి, కిందకు వచ్చిన పాఠంలోకి 2వ సమూయేలు 10వ అధ్యాయము 5వ వచనము 4వ వచనము. అంతటా హానోను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరికించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పెర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. చూడండి,
వచ్చిన వారికి బాబు మాకు ఏం సహాయం అవసరం లేదు, మీరు వచ్చిన దాన్ని మీరు వెళ్ళిపోండి అంటే పర్లేదు. వీళ్ళు ఏం చేశారంట, దావీదు పంపిన సేవకులను పట్టుకొని సఖము గడ్డం ఏం చేశారంట, తీసేశారు. అంటే అవమానపరుస్తున్నారు. వారు తొడుక్కున్న బట్టలు అంటే వాళ్ళు అంగీలు వేస్తారు. ఎవరు పూర్వదినములో, ఇప్పుడంటే మన ప్యాంట్ షర్ట్లు ఇక్కడ అన్నీ వేస్తున్నాం, కానీ పూర్వదినంలో ఎవరైనా పైనుంచి కిందకు ఒకటే వస్త్రం వేశారు. అంగి ఏం చేశారంటే కాళ్ళు దగ్గర నుంచి వెనక సీటు వరకు, ఆ పిరుదుల వరకు కత్తిరించేశారు. అంటే వారి యొక్క అవమానమును ఇతరులకు బయలుపరచాలి, వారి యొక్క నగ్నత్వం ఇతరులకు చూపించాలి. చూడండి, ఎవరైనా ఒక తప్పు చేస్తే ఏం చేస్తారు చెప్పండి, బట్టలిప్పి ఊరంతా కొన్నిసార్లు పూర్వదినాల్లో ఊరేగించేవారు. బట్టలిప్పి ఊరేగిస్తే సిగ్గునకు అవమానమునకు కారణము, లేకపోతే గుండె కొరికించి గుండె మీద కొన్ని సున్నబొట్లు పెట్టి ఊరేగిస్తూ ఉండేవారు. ఇదంతా ఏంటంటే తప్పు చేశారు అన్న ఇది. ఇక్కడ వీళ్ళు తప్పు చేయడానికి రాలేదు, వీళ్ళు వేగు చూడడానికి రాలేదు, ఉపకారము చేసేవారి దగ్గరకు వచ్చారు. కానీ సలహా ఎవరు తీసుకున్నాడు, అతని నష్టపరిచే వారికి సలహా తీసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? నీ జీవితంలో నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? నీకు ఉపకారము చేసేవాళ్ళ, నీ జీవితం నాశనం చేసేవాళ్ళ? మనం అందరం ప్రశ్న వేసుకోవాలి. ఎవరి సలహా మడితే వాళ్ళు తీసుకుంటే మొగమాటానికి మనం పోయి, అయ్యో వీళ్ళ సలహా తీసుకోకపోతే, వీళ్ళ ఆలోచన తీసుకోకపోతే, వీళ్ళు ద్వేషము తీసుకోకపోతే, వీళ్ళ యొక్క నడవడి మేము అవలంబించకపోతే, అయ్యో ఏమనుకుంటారో అనుకుంటే తర్వాత నువ్వేమైనా అనుకోవాలన్నా కూడా ఏమీ ఉండదు. ఇక్కడ బిడ్డలు ఎవరి సలహా తీసుకున్నాడు అంటే, తనతో ఉన్నవారు సలహా తీసుకున్నాడు. సలహా తీసుకుని వచ్చిన వారందరినీ అవమానపరచాడు. 5వ వచనము, దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పు. ఏం చెప్పాడంట? ఆ సంగతి దావీదు వినప్పుడు ఆ మనుషులు బహుగా సిగ్గునొందిరి వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపి మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తర్వాత రమ్మని ఆ గడ్డము కొరుక్కున్న వారికి చెప్పాను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటే అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్లెహేముతోను ఆరాబు సాబోతోను చేరిన సిరియన్ నుండి 10,000 మంది కాల్బలమును మాయాక రాజు నొద్ద నుండి 1000 మంది బంటులను, టోపులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు సంగతి విని యోవాబును శూరుల అంతటిని పంపించెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా యుక్త భక్తులు తీర్చిరి. శోభా సిరియనులు రెహాబు సిరియనులను మాయాక వారును టోబు వారును విడిగా పొలములోనికి నిలిచిరి. యోవాబు తనకు వెనుకకు ముందును వారి యుద్ధ భక్తులను తీర్చిండుట చూసి ఇశ్రాయేలీలలో బలార్జలను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియను ఎదుర్కొని పోయాను. అమ్మోనీలను ఎదుర్కొంటకి మిగిలిన వారందరికీ తన సహోదరుడు అభిషేక్ అప్పగించి, సిరియను బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆనుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను. 13వ వచనము, యోవాబుతో కూడా ఉన్న వారు సిరియనులతో యుద్ధము చేయగా బయలురాగానే వారు యోవాబు నిర్వజాలలేక పారిపోయిరి. ఏం చేశారంట? ఇప్పుడు దావీదు ఉపకారం చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధము ప్రకటన చేశాడు. మనము చాలాసార్లు కూడా ఎవరో మాట విని, ఎవరో ఆలోచన తీసుకుని మనకి పొందవలసిన ఉపకారమును మనం ఏం చేస్తాము? పోగొట్టేసుకుంటాం మన చేతులారా.
ఇక్కడ దావీదు అతని మనుషులు పంపించినప్పుడు వాళ్ళకి మర్యాద చేసి, అయ్యా దావీదు ఇలా కౌరు పెట్టాడండి, ఇలాగ వర్తమానం పంపాడు, మీరు ఎలాగున్నారో యోగక్షేమాలు కనుక్కోమని చెప్పినప్పుడు, అవునా, అయ్యో పూర్వదినముల్లో సౌలుతో మాకు యుద్ధాలుండేవి, కానీ ఆ రోజుల్లో మీ యొక్క నాయకుడు, మీ రాజు, ఇప్పుడున్న రాజు అయిన దావీదు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అతను కొంత మా తండ్రి పరామర్శించాడు, అతను బట్టి మేమైతే మర్చిపోయాము, మేమైతే అతను చేసిన మేలు మర్చిపోయాం, కానీ అతడు మా మేలును గుర్తు పెట్టుకుని ఈ దినము అతని సింహాసనం ఎక్కగానే మాకు మేలు చేయాలని చూస్తున్నాడు. అతను ఉదార స్వభావము, అతనికి ప్రత్యుపకారము చేసే స్వభావము ఎన్నదగినదని, అయ్యో మేము కూడా వస్తాము, మీ దావీదు రాజుని మేమును పరామర్శిస్తామని సంధి కుదుర్చుకుని ఉంటే వారి జీవితంలో మనం వేరే విధంగా చదువుకునే ఉండేవాళ్ళమే. కానీ సంధి కోసం వెళితే, అంటే సంధి అంటే ఏంటి, వారితోటి స్నేహభావంతో వెళితే, వాళ్ళకి ఉపకారము చేయాలని వెళ్తే, ఉపకారమునకు అంగీకరించడానికి బదులుగా వారు ఏం చేశారంట, వారు అపకారము తలపెట్టారు, గడ్డము గొరికి సిగ్గుపరిచారు, బట్టలు కత్తిరించి తరిమి వేశారు వాళ్ళని. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము, సువార్త, దైవజనుడు, నీ సంఘము నీకు ఉపకారము చేయాలని చూస్తే నీ మాటల చేత అపకారం చేస్తున్నావా? అయ్యో నేను ఎవరి వలె లేను, నేను ఈ మనుష్యుడి గురించి మనం చదువుకుంటున్నాము కదా, హానోను వలె లేను అని అనుకోవచ్చు. నువ్వు హానోను వలె నేను గడ్డం తీయలేదండి, బట్టలు కత్తిరించలేదండి, నువ్వు వెళ్ళి మూతు ముడుచుకుంటే. అందుకే మనము కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు ఉన్నప్పటికీ మొదటి అధ్యాయం ఒక ఆజ్ఞ. మొదటి అధ్యాయం ఏంటి? ఆజ్ఞ. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. మొదటి అధ్యాయం ఏమి వాగ్దానము కాదు, మిగతా అధ్యాయంలో వాగ్దానాలు ఉంటాయి, కానీ వాగ్దానము నీ పట్ల నెరవేరాలంటే, నా పట్ల నెరవేరాలంటే, మన బ్రతుకులో నెరవేరాలి అంటే మొదటి అధ్యాయము మన హృదయంలో మనం నెరవేర్చాలి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట్న కూర్చోవద్దు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అని చెప్తా ఉన్నాం. మనం ఏం చేస్తాము? మన యొక్క స్నేహం ఎవరితో ఉంటుంది, ఆలోచన ఎవరితో తీసుకుంటాము? అయ్యో అతని దేవుని సంధికి రావట్లేదంటే సరే, ప్రార్థన చెయ్యి. నీ భక్తి ఒక మనిషిని రక్షించగలిగే అంత ప్రార్థన ఉంటే, నీ భక్తి, నీ యొక్క విశ్వాసము, నీకున్న ప్రేమ ఒక మనిషిని రక్షించగలిగే అంత ప్రార్థన, విశ్వాసము, త్యాగం ఉంటే ప్రార్థన చెయ్యి. నీకు ఆ త్యాగం లేకపోతే నీవు ఎలాగైపోతావు? హానోను వలె అయిపోతావు. నీకు ఇతరుల వ్యక్తుల యొక్క దుష్టత్వము నీలోనికి వచ్చేస్తుంది. హానోను దుష్ట స్వభావం కలవాడో తెలియదు, కానీ అతను చుట్టూ ఉన్నవారు హానోనును ఏం చేశారు? దుష్టుడిగా మార్చేశారు. అతను చుట్టూ ఉన్నవారు, నీ స్నేహము, నీకు ఎలాంటి బంధువులు ఉన్నారో, నీకు ఎలాంటి రక్త సంబంధులు ఉన్నారో, నీకు ఎలాంటి సలహాలు ఇచ్చేవారో ఉన్నారో నాకు తెలియదు, కానీ నీ గుణశీలములో ఒకవేళ వారిని పాడు చేసేయవచ్చు. లోకములో అనేక మంది అనేక రకములుగా అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు, అయ్యో అతను మంచివాడండి, మంచివాడే, అతను మంచి ఆమండి, మంచి ఆమె కావచ్చు, లోకంలో నీకు మంచిగా కనబడవచ్చు. ఇప్పుడు దావీదు మంచివాడా, లేకపోతే హానోనుకి సలహాలు ఇచ్చిన వాళ్ళు మంచివాడా? దావీదే మంచివాడు. కానీ హానోనుకైతే ఎవరు మంచివాడు? అతను సలహా ఇచ్చిన వాళ్ళే మంచివాడు. నువ్వు బాగా చెప్పావురా, నిజమే, నేను అలాగ ఆలోచించలేకపోయాను. కొన్నిసార్లు ఎవరైనా చేస్తే అయ్యో మనమేమనుకుంటామంటే, మనం ఏ రీతిగా తలస్తూ ఉంటామంటే, మనం ఏ రీతిగా ఆలోచిస్తూ ఉంటామంటే, అయ్యో మనకి చెడ్డ సలహాలు ఇచ్చినప్పుడు అది ఇంపుగా కనబడుతూ ఉంటుంది.
నేను ఆ రీతిగా ఆలోచించలేకపోయినేంటి, మీరు చాలా దీర్ఘదృష్టి ఆలోచించారు అన్నాడు. శభాష్రా, నాకు మంచి సలహాలు ఇచ్చారని వాళ్ళు వెన్ను తట్టాడు, భుజాన్ని తట్టాడు. కనుక వాళ్ళు అన్నారు, చూసావా మన సలహా అంటే అలాగుంటుందిరా, రాజుగారు సైతం మన సలహాలు తీసుకున్నాడు, మనతో మామూలుగా ఉండదు. మరి ఏమన్నారు, మాతో మామూలుగా ఉండదు. మరి మా అంటే సలహా ఇచ్చామంటే రాజు దాన్ని అవలంబించి తీరాలి. ఏమైపోయాడు రాజు? రాజు మరణం, రాజు లోకంలోని దుష్టుడైపోయాడు, తన వారిని పోగొట్టుకున్నాడు, యుద్ధము తీసుకొచ్చాడు. ఒక భ్రష్టత్వమును ఆ దేశమంతా కమ్మడానికి అతని యొక్క నైజము కాదు, కానీ అతని సలహాలు ఇచ్చేవారి యొక్క నైజము. చాలామంది అనుకోవచ్చు, అయ్యో మనం మనుషులు ప్రేమించొద్దని అనడం చెప్పను, కానీ సలహా చాలా ప్రమాదకరమైంది. దేవుడు కూడా సాతాన్ని ప్రేమించలేదా? సాతాన్ని ప్రేమించి ఎంతవరకు అతన్ని పెద్ద పనిష్మెంట్ ఇవ్వలేదు. పరలోకము నుంచి ఎక్కడి వరకు పంపించాడు? భూలోకం వరకు పంపించాడు. ఏదేను తోటలైతే ఆదాముని అవ్వని ఉంచాడో సాతాను కూడా అదే హక్కు, ఆధిక్యము దేవుడు కల్పించలేదా? కల్పించాడు. అప్పటికి దేవుడు సర్పవేషములోని, అంటే సర్పమును మాట్లాడే శక్తి ఇచ్చాడు. సర్పమునకు కాళ్ళు ఉన్నాయి, సర్పమునకు చేతులు ఉన్నాయి. ఆ హక్కును దేవుడు ఎంతవరకు శపించాడంటే ఒక జంతువుగా శపించాడు. ఎవరిని? సాతానుని. నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, అతనిలో గర్వం వచ్చినప్పుడు దేవుడు నెబుకద్నెజరు రాజుని ఏ వేషం ఇచ్చాడు? పశువు రూపము, మృగము, ఒక వైల్డ్ బీస్ట్, ఒక పశువు రూపములాగా అతను అయిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, మనలోనికి కానీ గర్వం వస్తే జంతు స్వరూపము మనము దాల్చుకుంటామని బైబిల్ లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయ్యో నేను బాగానే ఉన్నాను కదండి, నాకు జంతు రూపం లేదనుకుంటావు. అందుకే పెద్దలు అన్నారు, మనిషికి ఒక మాట, గొడ్డికొక దెబ్బ. నీకు దెబ్బ తగిలిందంటే నీ పశువు, మృగము, జంతు స్వభావం వచ్చిందని అర్థం. నెబుకద్నెజరు అలాంటి దెబ్బ పొందాడు. ఆది కాండములో సాతాను కూడా అదే దెబ్బ పొంది జంతు స్వరూపంలోనికి వచ్చేసాడు. ఏదేను తోటలోని ఏదేను తోటని ఎవరు స్థిరపరిచారు? దేవుడే స్థిరపరిచాడు. ఏదేను తోటలో ఎవరున్నారు? ఆదాము, అవ్వ ఉన్నారు. ఏదేను తోటలో మిగతా జంతువులు, మిగతా పక్షుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ అదే తోటలోని ఎవరున్నారంట? సాతాను, లూసిఫర్ కూడా ఉన్నాడు. ఆధిక్యత ఏమీ పోలేదు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరితోటి? ఆదాము అవ్వతోటి. అబ్బాయి ఆదాము, అవ్వ, అమ్మా మీరు పండు తినకూడదు. కానీ వాళ్ళెవరి మాట విన్నారు? సాతాను యొక్క సలహా తీసుకున్నారు. సాతాను దేవుడు ఇలాగ చెప్పాడు. దేవుడు ఇలాగ చెప్తే ఏం చేయమంటావు? దేవుడు మమ్మల్ని ఇలాగే ఉండమనంటే, మీరు అలాగుంటే మీరు ఎంతకాలమని ఇలాగే ఉంటారు, కనుక మీరు వేరే సంఘం పెట్టేయాలి అన్నాడా లేదా? మీరు అలాగుంటే మీరు దేవతల వలె అవుతారని దేవుడికి కుళ్ళి అని చెప్పింది సాతాను. అంతేనా? మీకు పాటలు ఇవ్వకపోతే, మీకు వాక్యం ఇవ్వకపోతే మీరు ఎదిగిపోతారని ఇక్కడ లైవ్లో వింటున్నారు. ఇక మీరు పాటలు ఇవ్వకపోతే, మీరు వాక్యం ఇవ్వకపోతే, ప్రార్థన ఇవ్వకపోతే, మీకు ప్రార్థన ఇస్తే మీరు ఎదిగిపోతారని మీ పాస్టర్ గారికి కుళ్ళి, అందుకే మీకు పాటలు ఇవ్వట్లేదు, మీకు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వట్లేదు, మీకు ప్రార్థన ఇవ్వట్లేదని అనేక సంఘాలు గొనుక్కొని వేరే సంఘానికి వెళ్ళిపోయినారు. వేరే సంఘము స్థాపించిన వాళ్ళు కూడా లేక పోలేదు. కానీ దైవజనుడి ఉద్దేశం అది కాదు. మనము పిల్లలు అనుకుంటే, బండి తాళం నాకు ఇవ్వలేదు మా డాడీ, కారు తాళం నాకు ఇవ్వలేదు మా డాడీ అనుకుంటారు. ఇస్తే నా కొడుకే కదా, ఇస్తే నా బిడ్డే కదా, నా కుమార్తె కదా ఇవ్వచ్చు. డ్రైవింగ్ సరిగా రాకపోతే ప్రాణాపాయం ఎవరికి? డ్రైవింగ్ చేసే వ్యక్తి ప్రాణాపాయంలో ఉంటాడు కనుక, డ్రైవింగ్ చేసే ఆ వ్యక్తి నష్టపోతాడు కనుక త్వరపడి దాని యొక్క మెళుకువలు, దాని యొక్క మార్జిన్ తెలియకుండా డ్రైవ్ చేసి ఇష్టానుసారం స్పీడ్ వెళ్ళి బ్రేక్ వేయవలసిన వేయలేక కంగారు పడి గాబరా పడితే ప్రాణాపాయం వస్తుంది కనుక తల్లిదండ్రులు వద్దంటే బిడ్డలు అంటారు, నేనంటే నీకు ప్రేమ లేదు, నాకు సైకిల్ కొనలేదు,
లేకపోతే నాకు బండి కొనలేదు, నాకు సెల్ కొనలేదు, నాకు అది కొనలేదు, నాకు మంచి బట్టలు కొనలేదు అని మనుషులు బిడ్డలు తల్లిదండ్రులని ఏం చేస్తూ ఉంటారు? వక్రీకరించి హింసించే మాటలు మాట్లాడతారు. కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అది కాదు. బండి పాడైపోతుందనో, డబ్బులు ఖర్చు అయిపోతాయనో, సెల్ కొంటే డబ్బులు అయిపోతాయనో, బైక్ కొంటే డబ్బులు అయిపోతాయనో, కారు తాళం వేస్తే కారు పాడైపోతుందనో కాదు వాళ్ళ ఉద్దేశము. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె లోకములో పాడైపోకూడదు, మరణమునకు వాళ్ళు గురవ్వకూడదనే ఉద్దేశము. దేవుడు కూడా అదే చెప్పాడు. ఎవరికి? ఆదాముకు, ఆ పండు మీరు తిని దినమందు నిశ్చయం మీరు ఏమైపోతారు? చచ్చిపోతారా. ఆ తాళం నేనే ఇచ్చేయగలను. ఇన్ని పళ్ళు ఇచ్చినోడిని, ఇన్ని ఫలసాయములు ఇచ్చినోడిని, ఇన్ని ఫ్రూట్స్ మీకోసం నాటించినోడిని మీరు వ్యవసాయం చేయకుండా, వ్యాపారం చేయకుండా, విద్యని అభ్యసించకుండా, వృత్తి చేయకుండా మీకు అన్నీ ఇచ్చాను, ఒక్క పండిస్తే ఏమైపోతుంది అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, అది ప్రమాదము. ఆ పండు శాపము, ఆ పండు మరణం. అంటే సైతాన్ అన్నాడు, అరే మీ పిచ్చిరా, మీ భక్తి పిచ్చిరా, మీ పాస్టర్ అలాగే చెప్తాడు, మీ దైవజనుడు అలాగే చెప్తాడు, మీ బోధకుడు అలాగే చెప్తాడు, మీరు అలాగే చేస్తే లోకంలో బ్రతకడం కష్టం, మీరు తినండి, మీరు చావరు అని చెప్తే ఆ మాటలు వాడికి ఎలాగనంట ఇంపుగా ఉన్నాయి. ఆ మాటలు చాలా చాలా ఎలాగున్నాయి, వాళ్ళకి రమ్యముగా కనబడ్డాయి. కనుక పళ్ళు తీసుకున్నారు, తినేసారు. తినేసిన తర్వాత ఏమైంది? బాగున్నారా? ఎప్పటిలాగా ఉన్నారా? చాటున దాక్కున్నారు. దేవుడు తరిమేశాడు, బయటకు వచ్చేసారు, వెలుపలకు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దున్నుతూ ఉన్నాడు. ఎవరు? ఆదాము దున్నుతున్నాడు, చెమట ఊరుస్తూ ఉన్నాడు. అప్పుడు చెమట ఏం లేదు, ఏసీలో ఉన్నట్లుగా ఉన్నారు. అప్పుడు మంచి బంగారం తిన్నట్లుగా విస్తారముగా సమృద్ధిలో ఉన్నారు. ఒక దినం వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, మీ ఆయుష్ నేను కత్తిరించేస్తున్నానయ్యా. మీ ఆయుష్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నా ఆయుష్ తగ్గిపోయింది. అదే పండుగని ఆదాము అవ్వ తినకపోతే భూలోకమును దేవుడు పరలోకంగా చేసి నరులకు భూలోకం ఇచ్చాడు, దేవదూతలకు పరలోకం ఇచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, నరుల చెడుతనం భూమి మీద విస్తరించింది కనుక భక్తి చేసి నీతిగా బ్రతికిన వారికే పరలోకం ఇస్తాను. భూలోకము యెహోవా దృష్టిని బహుగా చెడిపోయింది కనుక నిజమైన మానవుడు, నిజమైన నరుడు భూలోకంలో ఉండడానికి ఆయన ఇష్టం లేక సమయం వచ్చినప్పుడు మరణము చేత వాడిని బంధించి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకంలోనికి ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం అనుకుంటున్నాము పర్వాలేదులే అని, మనం అనుకుంటాం కొన్ని బాధలు చాలా ఇంపుగా ఉంటాయి, కొన్ని బాధలు అయ్యో కర్ర ఎరగదు, పాము చావని బాధలుగా ఉంటాయి. ఆ బాధల వల్ల ప్రయోజనం లేదు. ఎవరు? లూసిఫర్ యొక్క బాధ చాలా మంచిగా చెప్పగలరు. ఎందుకంటే లూసిఫర్ పరలోకంలో ఆరాధన నడిపించేవాడు, పాటలు పాడేవాడు, మంచి స్వరం గలవాడు కనుక ఎవరినైనా ఉట్టే మార్చేయగలడు. పరలోకంలో కూడా సింహాసనం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు లూసిఫర్. అలాంటి లూసిఫర్ ఆదాము ఇద్దరే దొరికారు. ఇంకా అతనితో మాట్లాడడానికి ఎవరో లేరు భూలోకంలో. పరలోకంలో అయితే కోటాను దేవదూతలు ఉన్నాయి, కానీ భూలోకంలోకి వచ్చేసరికి ఆయనతోటి ఎవరితో? లూసిఫర్తో సంభాషించడానికి ఎవరు లేరు కనుక వాళ్ళిద్దరిని తన వాక్యం ద్వారా ప్రభావితం చేశాడు. లూసిఫర్ బోధలు ఈ దినముల్లో అనేకమైన సంఘాల్లో, అనేకమైన ప్రాంతాల్లో విరివిగా ఉన్నాయి. మనుషులకి అది ఇంపుగా ఉండొచ్చు. ఇక్కడ హనోను యొక్క దాసులు యొక్క బోధ హానోనికి గొప్పగా ఉంది, కానీ హనోను దానివల్ల ఏమైపోయాడు? నష్టపోయాడు, దేశానికి నష్టం తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరి సలహా తీసుకుంటున్నావు? ఎవరికి ఉద్దేశము తీసుకుంటున్నావు? ఎవరి బోధ తీసుకుంటున్నావు? నిజమైన నీ కాపరి, నిజమైన నీ సంఘ కాపరి కోసం ప్రాణం పెడుతుంటే లోకంలో మనుషులు చేసే ఎగతాళి లేక నీవు ఎగతాళి చేస్తే, లోకంలో మనుషులు అపహసించినట్లుగా నీవు దేవుని వాక్యమును, దేవుని సంఘమును, దైవజనుని అపహాసము చేస్తే హానోను ఎంత శాపం పొందాడో మనము కూడా శాపం పొందుతామని దేవుడు ముందుగానే మనకి హెచ్చరిక చేస్తున్నాడు. హానోను వంటి శాపగ్రస్తమైన జనాంగం నీ మధ్య ఉంటే వానికి దూరంగా వెళ్ళు. దుష్టుల ఆలోచన చెప్పు నడవకు, పాపుల మార్గం నిలవకు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోదన్నాడు. ఇంకా అలాంటి స్థితిలో నువ్వు కూర్చున్నట్లయితే
అయితే ప్రభు అంటా ఉన్నాడు, అట్టి నుంచి నేను దూరం చేస్తాను, ఇదిగో వాక్యం దానిని హెచ్చరిస్తానని చెప్తున్నాడు. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ బిగ్గరగా కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. అందరు దేవునికి మొర్ర పెడదాం. ప్రభా నాతో మాట్లాడు ప్రభా. దేవా తండ్రి, నా స్నేహం ఎలాగుంది, నా బంధత్వం ఎలాగుంది, నా చుట్టూ నా మనుషులు ఎలాగున్నారు ప్రభా, నేను ఎవరి సలహా తీసుకుంటా ఉన్నాను ప్రభా. ప్రార్థన చేద్దాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఎవరు నోరు నిప్పుకుండా, ఎవరు మౌనంగా ఉండదు. ప్రభు మనతో మాట్లాడిన తర్వాత మనం ప్రభుతో మాట్లాడాలి. ఇది ప్రభుతో మాట్లాడవలసిన సమయము, ప్రభుతో మాట్లాడవలసిన సమయం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ నోరిప్పండి. అందరూ దేవునికి మొర్ర పెడదాం. ప్రభా నా సలహాలు ఇచ్చేవాడు ఎలాంటి వారు, నాకు ఊహలు ఇచ్చేవాడు ఎలాంటి వారు, నా చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు ప్రభా. నాకు నువ్వు మేలు చేయడానికి లోకంలోకి వచ్చావు, నీ సేవకులను పంపించావు, మంచి సంఘం నాకు ఇచ్చావు, కానీ లోకం పట్ల నేను తిరుగుతూ ఉన్నాను ప్రభా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నాతో మాట్లాడము, నాతో నీ ఆత్మను ఉంచండి. మన మధ్యలో ఉన్న రేచల్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ మౌనంగానే ఉన్నారు, నోర్లు ఇప్పట్లేదు. అందరూ నోర్లు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మరి ఇదిగో ప్రభా, ఇంతవరకు తండ్రి నాయన మాకెంతో విలువైన ప్రభా వర్తమానం అందించినాక మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మా జీవితంలో ప్రభా మేము ఎవరితో ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో ప్రభా, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో ఈ సమాజంలో ప్రభా, ఒక కన్న తండ్రినే నమ్మలేని ఈ రోజులు ప్రభా, ఒక తల్లినే నమ్మలేని ఈ రోజులు ప్రభా, ఈ కుటుంబ సభ్యులు సైతం కూడా ప్రభా ఎంతో మోసకరమైన వేషధారణైన అసూయతో కలిగిన సలహాలతోనూ ఆలోచనలతోనూ నిండిపోయిన ఈ సమాజం ప్రభా. కానీ నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభా, నిన్ను మించిన స్నేహితుడు ఎవరున్నారయ్యా తండ్రి. నిజమైన స్నేహితుడు మేము విడిచినా నువ్వు విడవని స్నేహితుడు అయ్యా, మేము మరిచినా నువ్వు మరవని స్నేహితుడు అయ్యా. మా జీవితాంతము కూడా మాకు తోడుగా ఉండే స్నేహం, నీ స్నేహం కావాలి ప్రభా, నీ దయ కావాలి ప్రభా, నీ ప్రేమ కావాలి తండ్రి. మరి ఇదిగో ప్రభా, యోనాతాను ఎలా అయితే ప్రభానైనా ఆ కుష్టి రోగిని ప్రభా బల్ల యొద్ద శాశ్వత కాలము తండ్రి భోజనపు బల్లని ఎలా సిద్ధపరిచాడో ప్రభా, అలా నీవు కూడా తండ్రి మమ్మల్ని నిత్యము నీ బల్ల యొద్ద మమ్మల్ని సిద్ధపరచుకుంటున్నావు కదా ప్రభా. దేవా, సమస్తమును మాకు సిద్ధపరుస్తానంటున్నావు, నీకు లోబడమంటున్నావు, నిన్ను తండ్రి నాయన అడగమంటున్నావు, తట్టమంటున్నావు, తీయమంటున్నావు ప్రభా. కానీ మేము అడగలేని వారిగా ఉంటున్నాం, తట్టలేని వారిగా ఉంటున్నాం, తీయలేని వారిగా ఉంటున్నాం ప్రభా. మా హృదయ ద్వారములు మూసుకొని ప్రభా ఆ దైవజనుడు వచ్చినప్పుడు దాగుంటున్నామేమో ప్రభా. దైవజనులు వచ్చినప్పుడు మేము తండ్రి నాయన కనబడకనైనా మొహము చార్చుకుంటున్నామేమో ప్రభా. అలా మేము ఉండకుండా తండ్రి మా హృదయాలు తెరిచి ప్రభా గలమెత్తినైనా ప్రార్థించే ఆత్మద్వారం మాకు దయచేయండి ప్రభా. దేవా, మరి ఈ యొక్క ఆరాధనలో ప్రభా విలువైన వర్తమానం వినిన మేము తండ్రి మా హృదయ స్థితిని మార్చుకొని ప్రభా నీ బల్లారట్టు తీసుకునేప్పుడు తండ్రి మా ఈ నెలంతటిలో మా దోషములన్నిటినీ కూడా ప్రభా కడిగి నీ రక్తంలో శుద్ధీకరించమని నీవు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని ప్రభా మేము ఏమి విడిచిపెట్టాలో ఏమి మార్చుకోవాలో మాకు దయచేయమని హృదయ ప్రేరేపణ కలిగించమని ప్రభా. ఈ మధ్యాహ్న కాలమందు ప్రభా పాపినైన నన్ను క్షమించమని, ఈ చిన్న ప్రార్థన మీ రాజ్యం చేర్చుకొనమని, తప్పులు ఉంటే క్షమించమని యేసయ్య బలమైన నామని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మనం పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న ఆండ్రూ పాటలో నడిపిస్తారు సహోదరు హానక్ గారు, అలాగే సహోదరు హెప్సిబమ్ గారు. ఇరు పక్కన కానుకలు తీస్తారు. మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి, బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టద్దు, పరిశుద్ధ గ్రంథం, దాన్ని గౌరవిద్దాము. అలాగే మాచర్పల్లి మన సహోదరి రిబకా, అలాగే సహోదరులు ఇసాక్ గారు కానుకలు స్వీకరిస్తారు. అందులో నిలబడదాం. బైబిల్ మీ చేతితో పట్టుకోండి, కాళ్ళ దగ్గర పెట్టవద్దు. నడిచే వారికి మీరు మధ్యలో అవకాశం ఇవ్వండి కానుకలు స్వీకరించే వారికి. 112వ పాట.
112. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకార్యుడు జగతికి ఆది సంబోధుడు. సృష్టికి శిల్పకార్యుడు జగతికి ఆది సంబోధుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమార సుధాత్మయు ఒకటైయున్న దేవుడు. తండ్రి కుమార సుధాత్మయు ఒకటైయున్న దేవుడు 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 యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క దేవ మధ్యాహ్నకాల సమయంలో ఇచ్చిన వాక్యంకే వందనములు. తీబడిన కానికి నీ సేవ మహిమాదోపయోగపట కృప దయచేయండి. మార్చిపోయిన బిడ్డలు, దేవాలయంలో ఉన్న బిడ్డలు వాక్యం విన్నారు, అక్కడ అర్పించిన అర్పణ తీసుకొచ్చిన ప్రతి ఈవిని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. నీ ఆత్మచేత నింపండి దేవా. ఇది నీ సేవ మహిమాదోపయోగపట కృప దయచేయండి ప్రభా. ఈ తిన్న ప్రతి గుప్పుడిని మీరు ఆశీర్వదించం. ఎవరి అక్కర్లో, దేంట్లో, ఏ సమృద్ధిలో, ఏ లేమిలో నీ దగ్గర తీసుకుని వచ్చినారో వారు అవసరాలు తీర్చి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండి నడిపించి కాపాడని గాక. ఆమేన్. కొన్ని ప్రకటనలు వినండి. లైవ్లో ఉన్నవారు మా చర్పల సంఘం వారు మనకి అక్కడ వచ్చే నెల 22న ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది. 25వ తారీఖు నిద్రపోకుండా వినండి. మళ్ళీ చాలామంది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అడుగుతున్నారు కనుక మా చర్పల వారు శ్రద్ధతో వినండి. వచ్చే నెల 25వ తారీఖు బుధవారము క్రిస్మస్ అక్కడ జరుగుతుంది. దానికి సిద్ధపడండి. అలాగే 22వ తారీఖున ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ రావాలనుకున్న వారు కూడా మీరు ఇక్కడ రావచ్చు. 22వ తారీఖు ఆదివారము ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది. దాని విషయమై గుర్తుంచుకోండి. ఇక్కడ దైవజనులు ఉన్నారు. డ్రామా విషయమై, పాటల విషయమై, క్రిస్మస్ మరి నడిపించడానికి చేయడానికి మరి ఎవరెంత వేయాలన్నది అక్కడ మాట్లాడతారు. అలాగే అక్కడ జాన్ మార్కు, అలాగే సుసన్న టీచర్, ఇంకా కొంతమంది ఉచి తీసుకుని ఆ కార్యక్రమం విషయమై మాట్లాడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్న సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనములు. సెలవు తీసుకుందాం.